సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గత 2 రోజుల నుంచి కూడా సింగర్ ప్రవస్తి అటు 'పాడుతా తీయగా' షో పైన, అందులో ఉన్న జడ్జెస్ పైన చేసిన కామెంట్స్ పైన రకరకాల చర్చలైతే జరుగుతూ ఉన్నాయి సార్. ఈ నేపథ్యంలోనే అటు సింగర్ సునీత గారు స్పందించారు. అండ్ దీని ప్రొడక్షన్ జ్ఞాపిక వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంటర్ వర్షన్స్ చూసిన తర్వాత ఎటువంటి ఒపీనియన్ అంటే అర్థం చేసుకోవాలి, వీటి కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వారు మాట్లాడిన దాన్ని చూసి ఖండించారు కదా వాళ్ళు. అవును, ప్రవస్తి ఆవిడ మదరు ఇద్దరు ఖండించారు. ఖండించి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని అన్నారు. వీళ్ళు చెప్తున్న అబద్ధాలను వారన్నారు. అయితే వారు అన్నటువంటి మాటలకి ఒక ఆధారం ఉందని కూడా చెప్పారు వారు. అంటే సునీత గారు ఒక మాట అన్నారు, అమ్మ కెమెరాలు పనిచేస్తున్నాయి, కెమెరాల్లో రికార్డ్ అయిందంతా, మీరు ఏం చెప్పినా కానీ మీరు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయగలరా లేదా అనేది పక్కన పెట్టేస్తే మేము మా ఆర్గ్యుమెంట్కి అనుకూలమైనటువంటి అంటే మేము చెప్తున్నవి నిరూపించుకోవటానికి కావలసినటువంటి వీడియో ఆధారాలు మా దగ్గర కలవు అని ఆవిడ స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ వీడియో ఆధారాలు ఏవో ప్రపంచం ముందు పెట్టేస్తే ఆ షో తాలూకా క్రెడిబిలిటీ నిలబడవచ్చు అనేది ఒకటి. రెండవది, సునీత గారు వీడియో పోస్ట్ చేసినటువంటి ప్రతి ప్లాట్ఫామ్ మీద కింద కామెంట్స్లో ఏ ఒక్కరూ కూడా మెజారిటీ ఆవిడతో ఏకీభవించలేదు. అవును, అనుమానం వ్యక్తం చేస్తూనే నడిచినాయి. అలాగే జడ్జిల మీద కూడా సునీతతో పాటు ఉన్నటువంటి ఇంకా 2 జడ్జిలు ఉన్నారు అక్కడ. ఒకరేమో కీరవాణి గారు, ఒకరేమో చంద్రబోస్. వాళ్ళిద్దరూ ఆస్కార్ విన్నర్లు. ఈ ఆస్కార్ విన్నర్ల ప్రవర్తన మీద కూడా ప్రజల్లో సదభిప్రాయం ఉన్నట్టుగా కనిపించలేదు. అంటే కామెంట్ సెక్షన్లో చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కీరవాణి గారు అసలు టోటల్గా ఈ ఎపిసోడ్ నుంచి దూరంగా ఉంటున్నారు. చంద్రబోస్ కూడా అక్కడ స్పందించలేదు. కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రవీణ గారు స్పందించి ఆవిడ ఈ అమ్మాయి పెట్టినటువంటి ప్రతి ఎలిగేషన్కి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇచ్చి అయితే సునీత కావచ్చు, లేకపోతే ఆవిడ కావచ్చు, ప్రవీణ గారు కావచ్చు, వీళ్ళెవరూ కూడా అంటే తీవ్ర పదజాలంతో ఏమీ విమర్శలు చేయలేదు ఆవిడ మీద, ప్రవస్తి మీద కానీ లేకపోతే వాళ్ళ మదర్ మీద కానీ. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఇంకొక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది. చాలామంది కంటెస్టెంట్ల తల్లులు, తండ్రులు వాళ్ళ పిల్లల తాలూకా కళాభినివేశం మీద విపరీతమైనటువంటి ప్రేమతో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే స్టేజ్ మీద, లేదు వాళ్ళు ఎలిమినేట్ అయితే లేకపోతే వాళ్ళని మార్కులు తగ్గితే సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఆ సీరియస్గా రియాక్ట్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఉండగా కూడా ఇలాంటివి జరిగాయని, జరిగినప్పుడు ఆయనే నేరుగా కూర్చోబెట్టి వివరించి చెప్పారని కూడా కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. అలా జరిగాయట కొన్ని సంఘటనలు. అలాంటిది అక్కడే జరిగి ఉంటే బాగుండేది కదా అనేది చాలామంది అభిప్రాయపడుతోంది. అంటే అమ్మాయి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి మెమెంటో కానీ లేకపోతే ఆ సర్టిఫికెట్ కానీ తీసుకోవద్దు అని మదర్ వెళ్ళి అన్నప్పుడు చరణ్ గారు ఈవిడ చేయి పట్టుకునే ప్రయత్నం చేశారని, ఆపే ప్రయత్నం చేశారని ఆవిడ ఆగకుండా కిందకు వచ్చేసి స్ట్రైట్గా సునీత గారి దగ్గరికి వెళ్ళి అంతా నువ్వే చేసావు అన్న పద్ధతిలో ఆవిడ అన్న తర్వాత నువ్వు గెట్ లాస్ట్ అన్న పద్ధతిలో ఆవిడ నువ్వు అనే పదం వాడారనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అయితే ఆవిడేం చెప్తున్నారంటే, నేను దండం పెట్టి చేయి చూపించాను తప్ప నా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు అనేది ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేబీ ఆవిడ దండం పెట్టి ఇలా అనటం వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, అలా అనిపించిందే నిజం అని నమ్మే పరిస్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. అందుకని టోటల్గా ఈ ఎపిసోడ్లో ఆ అమ్మాయి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అవటానికి కారణం ఏమిటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంతోపాటు నాకు కష్టతరమైన పాటలు ఇస్తున్నారు, నేను ఎంపిక చేసుకున్నటువంటి పాటలు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన పాటలే నన్ను పాడమంటున్నారు అనేది ఒక ఎలిగేషన్. దానికి సంబంధించి రైట్స్ ఇష్యూస్ ఉంటాయనేది ఆవిడ ప్రవీణ గారు మాట్లాడారు.
ఆవిడ చెప్పింది వాస్తవమే కావచ్చు, అంటే రైట్స్ ఇష్యూలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎడిట్ చేసి ప్రదర్శించేటప్పుడు ఆ వీడియో కంటెంట్ కూడా ప్లే చేస్తారు. అప్పుడు రైట్స్ ఇష్యూ వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గర హక్కులు ఉన్నటువంటి సినిమాల్లో పాటలే వాడేలా చూస్తారు. అట్లా ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్న పాటలు రిజెక్ట్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ షోని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఈ గొడవతో సంబంధం లేని వాళ్ళు కూడా స్పందించి మాట్లాడుతున్నారు. లిప్సికా అనేటువంటి ఓ సింగర్ మాట్లాడింది. ఆవిడ కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి, కానీ కొంచెం ఓర్పుగా అబ్జర్వ్ చేస్తే మన వైపు నుంచి కూడా ఏమన్నా జరిగాయి అనేది అర్థమవుతుంది. అందుకని తొందరపడి ఎవరి మీద అలిగేషన్లు చేయటం సరైనటువంటి పద్ధతి కాదు, కొంచెం దూకుడుగా వ్యవహరించినట్లుగానే అనిపించింది ఈ అమ్మాయి అని ఒక అభిప్రాయ ప్రకటన చేసింది ఆవిడ. ఇలా చాలామంది కనిపిస్తున్న విషయం ఇదే. ఈవిడ కొంచెం అగ్రెసివ్గాను దూకుడుగాను వెళుతున్నారు అని దీన్ని అందిపుచ్చుకుంది మీడియా. అందిపుచ్చుకుని ఈ అమ్మాయి చెప్పని మాటలు కూడా చెప్పినట్టుగా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కీరవాణి గారి గురించి అంత బ్యాడ్గా అయితే చెప్పలేదు అమ్మాయి. అయితే ఒకటి రెండు విషయాలు కొన్ని సందర్భాల్లో ఆయన నా మీద కొంచెం దురుసుగా మాట్లాడారు అనేది ఉంది, అంతవరకే. అగౌరవపరిచారు ఇలాంటివి ఏం మాట్లాడలేదు. రెండోది సునీత గారు చెప్తుంది ఏంటంటే ఆవిడ మ్యాంగోలో ఏదో షో చేసినప్పుడు అక్కడికి అమ్మాయిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి పాట పాడించాను నేను, ఈ అమ్మాయి మీద సదభిప్రాయం లేకపోతే అలా ఎందుకు చేస్తాను అని కూడా చెప్పింది ఆవిడ వివరణ. నిజమే కావచ్చు. అయితే ఈ కోపం ఉంది ఇళ్లలో, ఎలిమినేట్ చేశారు అనేటువంటి కోపంలో నుంచి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఇలా అగ్రెసివ్గా మాట్లాడటం అనేది ఇబ్బందికరమే. ఎమోషన్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మరపుకి కూడా వస్తాయి. అలాంటి సందర్భం ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే వెరీ ఫస్ట్ డే వాళ్ళకు ఉన్నటువంటి యాంగర్ తగ్గిన తర్వాత జెన్యూన్ రీజన్స్ ఏమిటి అనేది కొంచెం క్లియర్గా చూసుకుని ఒకసారి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే ఇష్యూ సాల్వ్ అయి ఉండేది. ఎమోషన్లో డిస్కషన్స్లోకి వెళితే ఇబ్బంది. అదే జరుగుతుంది. వీళ్ళు కూడా కొంత సంయమనంతో వ్యవహరించేలాగానే ఉన్నారు. కానీ వాళ్ళ గొడవ ఏంటి, ఆ షో తాలూకా రెప్యుటేషన్ దెబ్బతింటుంది అనే ఒక భయం ఉంది. అలాగే ఆ ప్రవీణ్ గారు చెప్పిన దానిలో ఒక విషయం క్లియర్గా చెప్పింది ఆవిడ. ఏంటంటే ఇది బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా మేము ఉన్నామని. అంటే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ రోజుల్లో వీళ్ళు లేరు అని, మేము అప్పుడు కూడా ఉన్నామని చెప్తున్నారు ఆవిడ. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎవిడెన్స్లు అవన్నీ ఉన్నాయని చెప్తోంది ఆవిడ. అది నమ్మాలి. జనానికి మాత్రం జడ్జిలు ఇలా బిహేవ్ చేస్తే చెయ్యొచ్చు అనేటువంటి ఒక సందేహం అయితే ఉంది. వీళ్ళు చెప్తున్న వివరణల్లో నుంచి ఆ సందేహాలు ఏవైతే వాళ్ళ మనసులో ఉన్న సందేహాలు అవి నివృత్తి అవుతున్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. కీరవాణి గారు కూడా స్పందిస్తే బాగుంటుంది, కానీ ఆయన స్పందించే మూడ్లో ఉన్నట్టు కనబట్టలేదు. మేబీ ఈ షోకి కొనసాగుతారా లేదా అనేది కూడా అనుమానమే. ఈ షో కంటిన్యూ అవుతుంది, కానీ ఆయన ఉంటాడా ఉండడా అనేది డౌట్. ఆయన మేబీ తన్ని తాను ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి చూస్తే. అందుకని మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఏరియాలోకి వచ్చింది. ఆల్రెడీ గతంలో ఒక సినిమాలో దీన్ని రెడిక్యూల్ చేస్తూ ఈ షోని కొంచెం ఒక స్పూఫ్ చేసి వాడారు. కింగ్ అనేటువంటి సినిమాలో శ్రీను వైట్ల వాడి నువ్వు పాడుతోంది కరెక్ట్ కాదని బ్రహ్మానందం గారు త్రిషాని కార్నర్ చేయటం, ఆ తర్వాత ఒకసారి నువ్వు విడిగా కలిస్తే నేను చెప్తానని చెప్పడం, దాదాపు అలాంటి ఆ ఛాయల్లో అలాంటి ఆలోచనలు కలిగే విధంగా ఈ ఎపిసోడ్ నడిచింది. ఇది ఇబ్బందికరం. ఇది ఆ షో తాలూకా గౌరవాన్ని భంగపరిచేటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. అందుకని కొంచెం కాన్షియస్గానే దీని మీద రకరకాల వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లిప్స్గా మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇంకా కొంతమంది మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా ఆ షో తాలూకా గౌరవాన్ని నిలబెట్టడం కోసం కష్టపడుతున్నారు.
ఇబ్బందులు పడ్డాం మేము కూడా అని చెప్తున్నారు. ఆవిడ కూడా, సునీత గారు కూడా చెప్పింది, నా కెరియర్ ప్రారంభంలో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను, నా అంత ఏడ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, అవన్నీ చెప్పింది ఆవిడ. నిజమే కావచ్చు, కానీ ఈవిడ బిహేవియర్లో నుంచి ఎక్కడో ఆ అమ్మాయి కూడా గాయపడి ఉండొచ్చు. అది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకుని అది కూడా హంబుల్గా, ఒకవేళ ఫలానా టైంలో నా రియాక్షన్ ఇలా ఉంటే అందుకు సారీ చెప్తున్నాను అన్నా బాగానే ఉంటుంది. కానీ అలా చెప్పే మూడ్లో కనిపించలేదు ఆవిడ. అలా కనిపించలేదు. చాలా ఓపెన్గానే క్రిటిసైజ్ చేసింది ఆవిడ, హంబుల్గా క్రిటిసైజ్ చేసింది. అమ్మ, నువ్వు చాలా అనవసరమైనటువంటి విషయాలన్నీ మాట్లాడుతున్నావు, మా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది అని చెప్తుంది ఆవిడ. ఆ వీడియో ఎవిడెన్స్ ఏదో ప్రదర్శించేస్తూ ఒకసారి ప్రజల ముందు కొంత క్లారిటీ వస్తుంది, షో క్రెడిబిలిటీ నిలబడుతుంది.